ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గారు ఇండియన్ నీల్ మూవీ షూటింగ్ అయితే చేస్తున్నాడు. దీని తర్వాత తన లైనప్ ఏంటి, ఇండియన్ నీల్ తర్వాత ఎవరితో తీయబోతున్నాడు మూవీస్, ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారు లైనప్ చూసుకుంటే ఇండియన్ నీల్ మూవీ 2 parts అయితే వస్తుంది. డ్రాగన్ 1, డ్రాగన్ పార్ట్ 2. 2 parts కూడా 6 months అలాగే 8 months గ్యాప్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. సో 2 movies అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి అయితే వస్తుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి సలార్ 2 చేయడానికి అయితే ఎక్కువ ప్రయత్నాలు అయితే చేయొచ్చు. ఎందుకంటున్నా అంటే సలార్ 2 అనేది ఆల్రెడీ బిగ్ అయిపోయింది. దాని కథ ఏం లేకపోయినా పార్ట్ 2 కొంతవరకు నిరాశపరిచినా కూడా వాళ్ళకి బాక్స్ ఆఫీస్ వైజ్ కలెక్షన్స్ వాళ్ళు ఊహించిన దానికన్నా రాకపోయినప్పటికి కూడా పార్ట్ 2 మీద విపరీతమైన హైప్ అయితే ఉంది. సో సలార్ 2 అయితే తీయడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు కొత్తగా స్టోరీ రాసి. దాని తర్వాత వచ్చేసి యష్ తో వచ్చేసి KGF 3 తీసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. తీస్తాడని చెప్పి అనట్లేదు, అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత అజిత్ కుమార్ తో ఎప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ ఉంది, అది కూడా చేయొచ్చు అని చెప్పైతే అనుకుంటున్నాను. బట్ అజిత్ గారిది ఎందుకంటే తన మార్కెట్ చాలా తక్కువ కాబట్టి ప్రెసెంట్, సో అజిత్ కుమార్ తో తెయ్యడు మ్యాక్సిమం. చేస్తే ఆ ప్లేస్ లో రామ్ చరణ్ లేకుంటే అల్లు అర్జున్ గారితో మూవ్ అయితే ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 2035 అవుతుంది కానీ సో ముందుగానే చెప్తున్నాను ఈ లైనప్ అయితే ప్రశాంత్ నీల్ గారిది ఇది ఇలా ఉంది అని.